భారతదేశం వర్తమానంగా అమలు చేస్తున్న టారిఫ్ రేట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 6న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. భారతదేశం ఆటో టారిఫ్లను అధికంగా విధించడం అత్యంత అన్యాయమైనది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత ఆర్థిక మంత్రి స్పందిస్తూ, భారత్ విధిస్తున్న టారిఫ్లు డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశం తన పరిశ్రమను రక్షించుకోవడానికి విధించాల్సిన విధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న టారిఫ్లు మా స్వదేశీ పరిశ్రమను రక్షించేందుకు ఉద్దేశించబడ్డాయి. మన పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నది, అలాగే మన టారిఫ్లు డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. అమెరికాతో చర్చల సందర్భంగా భారతదేశ ప్రయోజనాలను మేం తప్పక గుర్తింపు చేస్తాం అని సీతారామన్ పేర్కొన్నారు. అమెరికాతో ద్వైపాక్షిక చర్చల్లో భారత ఎగుమతిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. కామర్స్ మంత్రి పీయూష్ గోయల్ అమెరికాకు వెళ్లి చర్చలు ప్రారంభించారు. ఎగుమతిదారుల ప్రయోజనాలను రక్షించేందుకు మేమంతా కలిసి సూచనలు అందిస్తున్నాం అని ఆమె వివరించారు. మార్చి 6న CNBC టీవీ 18 కథన ప్రకారం, వ్యవసాయ ఉత్పత్తులను మినహాయించి మిగిలిన దాదాపు అన్ని ఉత్పత్తులపై అమెరికా భారత్ నుంచి శూన్య టారిఫ్ను కోరిందని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్కు చేసిన తన తొలి ప్రసంగంలో, భారతదేశం సహా మరికొన్ని దేశాలు అధిక టారిఫ్లు విధిస్తున్నాయని మరోసారి ప్రస్తావిస్తూ, ఇతర దేశాలు కొన్ని దశాబ్దాలుగా అమెరికాపై టారిఫ్లను ప్రయోగించాయి, ఇప్పుడు మేము కూడా వారిపై టారిఫ్లు విధించాల్సిన సమయం వచ్చింది అని అన్నారు. మనీ కంట్రోల్ విశ్లేషణ ప్రకారం, అమెరికా నుండి నాన్ ఆయిల్ ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో కేవలం 0.4% ఉత్పత్తులు మాత్రమే 60% లేదా అంతకంటే ఎక్కువ అధిక టారిఫ్లకు లోబడి ఉంటాయి. అమెరికా ఉత్పత్తులపై ఈ స్థాయిలో టారిఫ్లు విధిస్తున్న దేశాల జాబితాలో భారతదేశం 9వ స్థానంలో ఉంది. ఈ రేటుకు లోబడి ఉన్న అమెరికా ఉత్పత్తులు ఎక్కువగా కొరియా, కెనడా, మెక్సికోకు ఎగుమతి అవుతున్నాయి. ఆర్థిక మంత్రి పన్నులకు సంబంధించిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. ఇటీవల బడ్జెట్లో పన్ను మినహాయింపు పరిమితి రూ. 12 లక్షలకు పెంచిన కారణంగా పన్ను చెల్లించే వ్యక్తుల సంఖ్య తగ్గవచ్చు అని పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపు 9 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేస్తుండగా, అందులో 3 కోట్ల మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అజయ్ సేథ్ కూడా పాల్గొని దీర్ఘకాలీన మూలధన లాభాలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. స్టాక్ మార్కెట్ పెరుగుదల, పడిపోవడం అనేక కారణాల వల్ల జరుగుతుంది. వాటికి పన్నుతో సంబంధం ఉండదు. భారత ప్రభుత్వానికి వివిధ ఆస్తి తరగతుల మధ్య తేడా చూపే ఆలోచన లేదు. మేము అన్ని తరగతులపై సమాన పన్నులు విధిస్తాం. పన్ను రేట్లు, స్టాక్ మార్కెట్ ఎవరూ అనుసంధానం చేయకూడదు అని సేథ్ వివరించారు.